అమ్మా సంధ్య, చెప్పండి మావయ్య. మనం ఊరు వెళ్ళాలనుకుంటున్నాం కదా, పోలీస్ వారికి ఫోన్ చేసి LHMS కెమెరాను ఫిట్ చేయమని చెప్పండి అమ్మా. అలాగే మావయ్య. నమస్తే మేడం. మేము రామచంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నామండి. తిరుపతి పోలీసేనా మాట్లాడేది? నమస్తే మేడం, పోలీస్ కంట్రోల్ రూమ్ తిరుపతి. ఒక 3 days భద్రాచలం వెళ్తున్నామండి. మాకు ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి. ఇంట్లో LHMS కెమెరాస్ పెట్టాలండి. మేడం, మీ మొబైల్ నుంచి ప్లే స్టోర్కి వెళ్ళి LHMS యాప్ను ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి మేడం. పోలీస్ కంట్రోల్ నుంచి వచ్చాం మేడం, LHMS కెమెరా ఇన్స్టాల్ చేయడానికి. లోపలికి రండి మేడం. కెమెరా ఎక్కడ ఇన్స్టాల్ చేయమంటారు? బెడ్రూమ్స్, వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఆ రూమ్ లో ఉన్నాయి. ఎంట్రీ పాయింట్ మేడం ఒకటేనా, ఒక గేటేనా? 2 ఉన్నాయండి. ఇటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. ఓకే, అయితే ఇక్కడ పెడితే సరిపోతుంది, మొత్తం కవర్ అవుతుంది. అలాగే ఇన్స్టాల్ చేసి మేడం, ఇది డోర్ లాక్ చేసేటప్పుడు ఒకసారి కాల్ చేయండి మేడం. ఈ లైట్, కర్టన్, ఫ్యాన్ ఇవంతా కూడా నీట్గా వేస్తుంది. ఆఫ్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి కాల్ చేసి డోర్ ఓపెన్ చేయండి. అలాగే చేస్తాను. Officer from command control, Sigma 2 officer. Sigma 2 responding command control. చెప్పండి సార్, శ్రీనివాసం నియర్ గీతాంజలి స్కూల్ దగ్గర సార్, ఒక హౌస్ లో కెమెరా దగ్గర సైరన్ వస్తుంది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. సిగ్మా 2 రెస్పాండింగ్ అండి. ఈ రోజు LHMS కెమెరాస్ కి సంబంధించి లొకేషన్స్ మా దగ్గర ఉన్నాయి. ఇమీడియట్ గా నేను మా బ్లూ కోట్ వెళ్తాము సార్. రిసీవ్ సార్. నమస్కారం సార్. అక్కడికి వెళ్ళండి సార్. సార్ ఏం జరిగింది సార్? థ్యాంక్ యూ తిరుపతి పోలీస్. తిరుపతి జిల్లా ప్రజలకి తిరుపతి పోలీసు నుంచి ఒక విజ్ఞప్తి. మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దయచేసి LHMS కెమెరాను ఇన్స్టాల్ చేయించుకోండి. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా మీ ఇంటి రక్షణ మా కనుసన్నలోనే ఉంటుంది. ఈ LHMS కెమెరా పూర్తిగా ఉచితం. మీ ఇంటి రక్షణ మా బాధ్యత. మీ తిరుపతి పోలీస్.